444వ నామము పుష్టి. ఓం పుష్ట్యై నమ. అమ్మ పుష్టి రూపంలో వెలసిల్లుతోంది. పుష్టి స్వరూపమే అమ్మ. అందరిలో ఉన్నటువంటి పుష్టి స్వరూపిణి తల్లి. దేవదారు వనంలో పుష్టి అనే దేవత, రూపదేవత ఉన్నదట. ఈ పుష్టి అంటే ఏంటి? మనం ఏమంటాము? పుష్టిగా ఉన్నాడు, లేకపోతే పుష్టిగా లేడు అని అనుకుంటాం కదా. పుష్టి అంటే బలము, శక్తి అన్నీ కలిగి ఉన్నటువంటి వాడు, అన్ని లక్షణంగా శక్తి కలిగి సామర్థ్యం కలిగి ఉన్నటువంటి దాన్ని పుష్టి అంటారు. అమ్మ మనలో తుష్టి రూపంలోనే కాకుండా పుష్టి రూపంలో కూడా ఉంది. అలా మనము నిలకడగా కూర్చోవాలి అంటే కూడా మరి శక్తి కావాలి. ఆ పుష్టి ఉంటేనే నిలకడగా కూర్చోగలుగుతారు. మరి నిలకడగా 2 సెకండ్లు కూడా కూర్చోలేని పరిస్థితి వస్తుంది. మరి వయసు పెరిగిన తర్వాత మరి అసలు లెగవలేని పరిస్థితి, కూర్చోలేని పరిస్థితి వస్తుంది. అప్పుడు మనకి జ్ఞానం కలిగి యోగం చెయ్యాలంటే ఏం చేస్తాం? ఏమీ చెయ్యలేం. పుష్టి లేదు అక్కడ. పుష్టి అంతా నశించిపోయింది. అందుకని పుష్టిగా ఉన్నప్పుడు, వయసులో ఉన్నప్పుడు, ఓపిక ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడే భగవంతునే ప్రార్థించాలి, ధ్యానించాలి. యోగం అంటే ధ్యానము. అలా ఏది చెయ్యాలన్నా శక్తి ఉండాలి కదా. మరి ఎక్కడికన్నా వెళ్ళి మనము ఆ పరమాత్మని గురించి తెలుసుకోవాలి అంటే శక్తి ఉండాలి. మరి కూర్చుని వినాలంటే చెవుల్లో కూడా శక్తి ఉంటేనే వినగలుగుతాం. లేకపోతే ఆ చెవులు కూడా మోతలెక్కుతాయి. కళ్ళు చూడాలంటే కళ్ళల్లో కూడా చూసే శక్తి ఉంటేనే చూస్తాము. మళ్ళీ ఆ ఓపిక తగ్గిపోయినప్పుడు ఆ కళ్ళు కూడా చూసే శక్తి ఉండదు. కళ్ళు కూడా వాలిపోతాయి, కూర్చోలేరు, నడుము వాలిపోతుంది, కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు. మరి మనసు అంతకంటే నిలవదు. ఆరోగ్యం బాగుంటేనే నిలవదు, బాగోకపోతే ఇంకేం నిలుస్తుంది? ఏ రకంగానూ శక్తి లేక చెయ్యాలన్నా కూడా చెయ్యలేడు. ఆ పుష్టి ఉన్నప్పుడే ఏదైనా చెయ్యటానికి సామర్థ్యం ఉంటుంది గనక చక్కగా ఆ పుష్టి రూపేణ సంస్థిత అమ్మ పుష్టి రూపంలో మన శరీరంలో ఉంది. అంటే అమ్మ ఎక్కడ ఉంది, ఎలా ఉంది అని మనకి అనేక సందేహాలు వస్తాయి. అందుకని మనలో ఉన్నటువంటి ప్రతి శక్తి, ప్రతిదీ నేనే అని చెప్తోంది అమ్మ. ఆ తృప్తి నేనే, ఆనందము నేనే, ఈ పుష్టి నేనే, ఆ శక్తి నేనే, అన్నీ నేనే. అమ్మ చైతన్యం లేకపోతే ఈ శరీరము క్షణం కూడా పనికిరాదు, అవతల తీసుకెళ్ళి పడేస్తారు. అలాగే ఇప్పుడు ఆ శక్తి ఉన్నప్పుడే భగవంతుని ధ్యానించాలి, మంచి పనులు చెయ్యాలి. మరి బ్రతుకు సార్థకం అవ్వాలి అంటే సత్కర్మలు చేస్తేనే మన జన్మకి సార్థకత ఉంటుంది. ఆ సత్కర్మలు చెయ్యాలి అంటే పుష్టి ఉండాలి. ఆ పుష్టి ఉన్నప్పుడే మనసు ఉండాలి. ఆ మనసు మంచి కార్యక్రమాల యందు మనసు మళ్ళాలి. చక్కగా బుద్ధి పనిచేయాలి. ఆ బుద్ధి చెప్పినట్లు మంచి సత్కర్మలన్నీ శక్తిని ఉపయోగించి ఆ పుష్టిగా ఉన్నప్పుడే అన్నీ చేస్తే అప్పుడు ముందు పుణ్యము వస్తుంది. కోరికతో చేసినప్పుడు పుణ్యం వస్తుంది. పుణ్యం రావాలని చేసామనుకోండి మంచి పనులు, అది భక్తి. ఆ భక్తి పుణ్యాన్ని ఇస్తుంది. ఆ తర్వాత అలా చేయగా ఆ భక్తే జ్ఞానానికి తీసుకెళ్తుంది. ఆ జ్ఞానమే విజ్ఞానానికి తీసుకెళ్తుంది. ఆ విజ్ఞానమే ప్రజ్ఞానవంతుణ్ణి చేస్తుంది. వీటన్నిటికీ కారణం పుష్టి. ఆ పుష్టి ఉంటేనే ఆ శక్తి ఉంటేనే వీటన్నిటికీ కూడా మనము అర్హులమవుతాము. లేకపోతే
ఏమీ ప్రయోజనం లేదు. ముసలోళ్ళం అయ్యాక అదేదో తెలుసుకుందాం, అదేదో చేద్దాంలే, ఇప్పుడెందుకు పడుచుతనంలో హాయిగా సరదాగా కాలం గడపాలి కానీ ఈ ముసలోళ్ళు చేసే పనులన్నీ ఎందుకు? ఇవన్నీ పురాణాలు ఇవన్నీ ఇప్పుడు 60 ఏళ్ళు దాటిన తర్వాత చేయాల్సింది 20లో చేయటం ఏంటి? 20లో చేస్తే ఇంకా ఇంకా 20లో అనుభవించేవన్నీ ఇంకెప్పుడు అనుభవిస్తాము అనే భావం ఉంటుంది. 20లో అనుభవించే ఆనందాలన్నీ క్షణికాలు. ఇవన్నీ మనకి పూర్తి ఆనందాన్ని ఇవ్వవు. కాసేపు ఆనందాన్ని ఇస్తాయి, తర్వాత అవే విసుగొచ్చి ఇప్పుడు ఆడుకోవటం ఆనందం, ఆడుకుంటాం. ఎన్ని గంటలు ఆడతాం? విసుగొస్తుంది, మానేస్తాము. పాడుకోవటం ఇష్టం, పాడుకుంటాం. విసుగొస్తుంది, మానేస్తాం. వినటం ఇష్టం, ఎంతసేపు వింటాం? కొంతసేపే వింటాం, వదిలేస్తాం. మరి ఎంతో రుచికరమైనటువంటి పదార్థాలన్నీ మనకు ఆరాయించుకునే శక్తి ఉంది. ఇప్పుడే తినాలి, తర్వాత తినలేము. అందుకని ఇష్టం వచ్చినట్టు అన్నీ తినచ్చు. ఇప్పుడు తినాలి, ఓపిక ఉన్నప్పుడే ఇప్పుడే తినగలి, ఆరాయించుకునే శక్తి ఉన్నప్పుడే తినాలి అని తింటాడు. తినాలి, కరెక్టే. అప్పుడు రాళ్ళు తిన్నా అరిగే వయసులో తినాలి, అవి అరిగేటట్లుగా శ్రమ పడాలి. అప్పుడే ఆరోగ్యం. అరుగుతాయని చెప్పి తినేసి పడుకుంటే శ్రమ పడకపోతే అదే అజీర్తి చేస్తుంది, అదే రోగం వస్తుంది, శరీరాన్ని అదే పడేస్తుంది, మళ్ళీ మూలపడేస్తుంది. అంటే ఇక్కడ శక్తి ఉన్నా దాన్ని ప్రతిదానికి కూడా మంచికి ఉపయోగించుకుంటేనే అది సద్వినియోగం అవుతుంది. ఇప్పుడు తిన్నాము, తిన్నదానికి ఆ శక్తికి పుష్టికి తగ్గట్టు మంచి పనులను ఆ శక్తిని ఉపయోగించి చేసినట్లయితే మనకి మంచి ఫలితం, సద్గతే వస్తుంది చివరికి. అందుకని పుష్టి రూపంలో అమ్మ మనల్ని అంటిపెట్టుకుని ఉంది. మనలో ఉన్నటువంటి పుష్టి ఎవరంటే అమ్మే. ఇప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు మరి తినటానికి మధ్యలో తినడానికి పళ్ళో కాయలో బిస్కెట్లో ఏయో ఒకటి సంచిలో వేసుకుని ఆకలి వేసినప్పుడు తిందామని వేసుకుని వెళ్తాం. అవి కాదు ప్రధానం. ఇప్పుడు ఏం చేయాలి? 2 నామాలు మనస్సులో వేసుకుని ఆ నామాల ఫలమే పళ్ళు. ఆ పళ్ళే ఆ నామాల అర్థమనే ఫలాల్ని మన సంచిలో అంటే మనసులో వేసుకుని ప్రయాణం చెయ్యండి. ఎంత దూరం వెళ్ళినా ఆ నామాల యొక్క భావం మనసులో ఉన్నప్పుడు ఆనందంగా ఉంటుంది, శుభాలే కలుగుతాయి, సుఖప్రదమే అవుతుంది, శుభప్రదమే అవుతుంది. హాయిగా ప్రయాణం చేసినట్లు కూడా ఉండదు. ఆ అమ్మ ఆ వైభవాన్ని, ఆ అమ్మ స్థితిని మనము ఎప్పుడు ఎక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఆ నామాల్లో అర్థం ఏముంటుంది? ఏ నామంలో చూసినా అంతటా నేనున్నానంటుంది. మరి అప్పుడు మనం ఎక్కడికి వెళ్తే అక్కడ పుష్టి కనపడింది. వాళ్ళు ఎవరిలో చూసినా ఇప్పుడు ఏమవుతుంది? వాళ్ళల్లో ఉన్న పుష్టి రూపేణ సంస్థిత, ఆ పుష్టి రూపంలో ఉన్నది అమ్మే కదా. అంటే ఇప్పుడు మనం ఈ నామాన్ని మనం మనసులో పెట్టుకున్నాం. ఆ రూపంలో అమ్మ ఉన్నది అని మనం అర్థం చేసుకున్నాం. అర్థం చేసుకుని గుర్తులో పెట్టుకుంటే చాలదు. అది అనుభవంలోకి రావాలి అంటే ఆచరణలో ఉండాలి. ఆచరణలో ఉండాలి అంటే ఎక్కడ ఏ జీవిని ఎవరిని చూసినా వాళ్ళల్లో ఉన్నటువంటి పుష్టి అమ్మ స్వరూపము. మనుషుల్లోనే కాదు, ఇప్పుడు ఒక వస్తువు ఉంటే అది పనిచేస్తోంది అంటే దాంట్లో ఉన్న శక్తి పుష్టి. ఆ పుష్టి లేకపోతే శక్తి అయిపోయింది, ఇది పనిచేయదు, దీంట్లో సత్తా లేదు అంటారు. సత్తా అదే శక్తి, అదే పుష్టి అని మనకి ఇన్ని అర్థాలుగా మనం తెలుసుకునే ఆచరణ ఎట్లా అంటే దేన్ని చూసినా దాంట్లో ఉన్నటువంటి పుష్టిని మాతగా, శ్రీమాతగా మనం దర్శనం చేసుకుంటూ ఉంటే అదే మనకి ముక్తినిస్తుంది. ఒక్క నామం పట్టుకున్నా చాలు మనకి ముక్తిని ప్రసాదిస్తుంది. ఒక్కొక్క నామము ఎంతో విశిష్టమైనది, ఎంతో శక్తి గలది, ఎంతో ముక్తిని కూడా ఇచ్చేటువంటి శక్తి ఒక్క నామంలో ఉంది. అన్ని నామాలు అంత శక్తి గలవే అని మనకి
తెలియజేస్తున్నారు కనుక ఆ పుష్టిని అన్ని చోట్ల అన్నింటిలో అందరిలో ఉన్నటువంటి ఆ పుష్టిని మనం క్షణక్షణము అమ్మ స్వరూపంగా భావించి అమ్మగా మనం చూసినట్లయితే ఇంకా అమ్మ కనపడింది ఎక్కడ, లేనిది ఎక్కడ? మరి మనకి ముక్తి రాకుండా ఎక్కడికి పోతుంది? అంతటా అమ్మని చూసినట్లే. అప్పుడు అప్పుడు సర్వాంతర్యామి అయినటువంటి తల్లిని మనం కళ్ళారా మనసారా మనం అందుకున్నట్లే. అందుకుంటే ఆ కళ్ళు ధన్యమవుతాయి, ఆ మనసు శుద్ధి అవుతుంది, ఆ మనసు ఏమవుతుంది? అమ్మ స్వరూపాన్నే పొందుతుంది. ఎందుకంటే దేన్ని ఎక్కువసేపు తలుస్తామో ఆ స్వరూపం మనసు పొందుతుంది అని మనకి చాలాసార్లు చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం అమ్మని మనం తలుస్తున్నాము, అమ్మ స్వరూపంగా భావిస్తున్నాము అంటే మన మనసు అమ్మ అయిపోయింది. మన మనసు అమ్మ అయిపోతే మనము అమ్మ అయిపోయినట్లే, ఆ అమ్మ స్వరూపమే అయిపోయినట్లే. అదే నిజంగా అలా అయితే జీవన్ముక్తులే అవుతారు. ఎందుకంటే అంతటా అమ్మని చూసేటువంటి ప్రజ్ఞ, మనస్సు, బుద్ధి అన్నీ కలిగి ఉన్నటువంటి వాడు అంతటా ఆ పుష్టి రూపంలో ఉన్నటువంటి మాతని దర్శిస్తూ ఎప్పుడూ ఉంటే ఆ ఆనందాన్ని, తుష్టిని పొందుతాడు, ఆ సంతోషాన్ని పొందుతాడు, తృప్తిని పొందుతాడు. అదే పరమానందంగా భావిస్తాడు. అదే పరమగతిని ఇస్తుంది, పరమానందాన్ని కూడా మనకి లభింపజేస్తుంది. అటువంటి పుష్టి రూపేణ సంస్థిత అయినటువంటి ఆ మాతకి మనము మంగళం పాడదాము. ఇంకా ఇంకొంచెం పుష్టి 9 రకాలుగా ఉంది అని చెప్తున్నారు. 9 రకాలుగా మనలో పుష్టి 9 రకాలుగా ఉంది అంటే ఏమేమిటి? వాక్ పుష్టి, వాక్కు మంచి వాక్కు, చక్కని వాక్కు, ఎదటి వాళ్ళకి ఆనందాన్ని కలిగించేటువంటి వాక్కు, సత్యమైనటువంటి వాక్కు, అదే పుష్టి వాక్ పుష్టి అంటారు. అలా శరీర పుష్టి రెండవది. శరీరము ఆరోగ్యంగా చక్కగా పుష్టిగా ఉండటము శరీర పుష్టి. ఆ శరీరముతో అమ్మకి మనము సేవలు, పూజలు, అర్చనలు చేసుకోవాలి. అది శరీర పుష్టి. జ్ఞాన పుష్టి, జ్ఞాన పుష్టి అంటే ఇప్పుడు మనము ఇదంతా తెలుసుకున్నాం కదా, అమ్మ ఎక్కడ ఉంది, ఎలా ఉంది, మనము ఎలా భావించాలి, ఎలా మనసులో నిలుపుకోవాలి, ఎలా బుద్ధిని ఉపయోగించాలి, ఎలా జ్ఞానాన్ని పొందాలి, ఎలా ప్రజ్ఞానవంతులు అమ్మాలి అనేది ఈ నామం ద్వారా మనకి తెలియజేశారు కదా. అదంతా జ్ఞాన పుష్టి. అలా అదంతా జ్ఞానము కలిగింది, మనం అంతా తెలుసుకున్నాము. ఆ తెలుసుకున్న దాన్ని మరి తెలుసుకున్నట్లుగా గుర్తుంచుకోవడము జ్ఞాన పుష్టి. ఇంద్రియ పుష్టి అంటే విగ్రహం పుష్టి, నైవేద్యం నష్టి అంటారు. అంటే విగ్రహం అయితే బాగా ఉంటుంది పుష్టిగా, కానీ సత్తువ ఉండదు ఇంద్రియాల్లో, ఏమీ చెయ్యలేడు అన్నా అదే చెయ్యగలిగి ఉండి చెయ్యకపోయినా అదే భావం. అంటే మరి అక్కడ విగ్రహం ఇంద్రియ పుష్టి ఉన్న ప్రయోజనం లేనప్పుడు అది కూడా వ్యర్థమే అవుతుంది. ఇంద్రియ పుష్టి ఉన్నది అంటే ఆ ఇంద్రియాలన్నింటితో భగవంతుని ఆరాధించాలి. కళ్ళతో భగవంతుని చూడాలి, చెవులతో భగవంతుని మాటలు వినాలి, బుద్ధితో జ్ఞానాన్ని గ్రహించాలి, మనసులో భగవంతుణ్ణి నిలుపుకోవాలి, చేతులతో భగవంతుని సేవ చేయాలి, కాళ్ళతో భగవంతుని దగ్గరికి గుడికో గోపురానికో వెళ్ళాలి. అలా ఈ ఇంద్రియాలన్నీ పుష్టిగా ఉండి ఇంద్రియాలతో భగవంతుని అర్చన, భగవంతుని ధ్యాసలో ఉండటమే అక్కడ ఇంద్రియ పుష్టి ఉన్నట్లు, దానికి సార్థకత ఉన్నట్లు. ధన పుష్టి, ధనం ఉంది, ధనము మనము ధర్మంగా సంపాదించాలి, ధర్మంగా దాన్ని ఖర్చు పెట్టాలి, అదే ధన పుష్టి. మనము
అధర్మంగా సంపాదించిన ధనము మనకు అనేక పాపాలని మళ్ళీ ఇచ్చి అనేక జన్మల్ని, అనేక దుఃఖాల్ని, అనేక బాధల్ని కలిగిస్తుంది. కనుక ధర్మబద్ధమైనటువంటి ఆచరణతో ధనాన్ని సంపాదించుకోవాలి. అటువంటి ధనమే ధనపుష్టి. తర్వాత ధాన్య పుష్టి. కష్టపడి మరి పండించుకునే భూదేవి అనుగ్రహంతో, వరుణుని అనుగ్రహంతో మనకి ప్రసాదించబడినటువంటి ధాన్యము మనకి ఉందనుకోండి, ధాన్య పుష్టి. అలా ప్రజా పుష్టి. ప్రజా పుష్టి అంటే మనకి అందరూ అనుకువగా, అందరూ అనుకూలంగా ఉండేటట్లుగా మనము ప్రవర్తించాలి. అందరూ అలా ఉన్నారనుకోండి, అదే ప్రజా పుష్టి. సంతాన పుష్టి. సంతానము, చక్కని సంతానము మనకి లభించటము, ఆ సంతానముతో మనము ఆనందము పొందటము, అదే సంతాన పుష్టి. పశు పుష్టి అంటే మంచి పశువులు ఉండాలి. ఆ పాడి పంటలు ఉంటేనే అటు ధాన్య పుష్టి, ఇటు పశు పుష్టి. గ్రామ పుష్టి. గ్రామ పుష్టి అంటే గ్రామంలో అందరూ చక్కగా పుష్టిగా ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అదే గ్రామ పుష్టి. ధర్మ పుష్టి. ధర్మ పుష్టి అంటే పుష్టిగా ఉంది అంటారు. ఏదైనా బాగుంటే పుష్టిగా ఉంది, ఎక్కువగా ఉన్నా కూడా పుష్టిగా పుష్కలంగా ఉంది అంటారు. ఆ ధర్మాన్ని చక్కగా పుష్టిగా పుష్కలంగా ఆచరించినట్టయితే అది ధర్మ పుష్టి అంటారు. ఎన్ని ఉన్నా ఆ ధర్మ పుష్టి లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థమే. ఇవన్నీ కూడా మనకి పుష్టిని ఇవ్వవు, మనకి ఉన్నతిని ఇవ్వవు, ముక్తిని ఇవ్వవు. ధర్మ పుష్టి ఉంటేనే ఇవన్నీ ఉన్నట్లు ఉంటాయి. అలాగే అమ్మ ఎక్కడుందంటే ఈ పుష్టి రూపంలో దేవదారు వనంలో పుష్టి రూప దేవతలాగా అమ్మ అక్కడ విలసిల్లుతోందట. అలా ఆ పుష్టి రూపేణ సంస్థిత అయినటువంటి ఆ తల్లికి మంగళం పాడదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం సర్వ